హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ ఫిల్మ్ దేవరా. సో మూవీ మీద స్టార్టింగ్ నుంచి ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే. సో నిన్న ట్రైలర్ వచ్చింది. సో దీనికన్నా ముందు సినిమా స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ ట్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారు చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని తీస్తున్న మూవీ దేవర. అండ్ దానికన్నా కూడా ప్రెస్టేజియస్గా తీసుకుని చేస్తున్నది కొరటాల శివ. ఎందుకంటే ఆచార్య కొరటాల శివ తీసిన మూవీస్ అన్నింటిలో ఇంకా దాన్ని ఫ్లాప్ అని కాదు కానీ అది అంత డిజాస్టర్ మూవీ అనమాట. సో అంత డిజాస్టర్ మూవీ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి స్టోరీ లైన్ అయితే రాసుకొని సో ఒక రేంజ్ మూవీని అయితే మీకు తీసుకొస్తున్నా అని చెప్పడం జరిగింది. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. అండ్ ఎన్టీఆర్ కూడా కాళ్ళ ఎగరేసుకున్న సినిమా అవుద్దని చెప్పాడు. సో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి, అట్లనే అనిపించింది. అండ్ ఫస్ట్ దేవర పోస్టర్ కానీ ట్రైలర్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక గ్లిమ్స్ అయితే మాత్రం ఊర్రా మాస్ అనిపించింది. అసలు ఇక పిచ్చి పీక్స్లో నచ్చేసింది నాకు ఆ గ్లిమ్స్. అండ్ దాని తర్వాత వచ్చింది అనిరుద్ధ్ టైటిల్ సాంగ్. నీకెందుకు టైటిల్ సాంగ్ విన్నాక సీరియస్గా చెప్తున్నా, అసలు ఇక ఎక్కడికో వెళ్ళిపోయా నేను. ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయి ఈ సినిమా ట్రిపుల్ ఆర్ సినిమా ఏ రేంజ్ అయితే హిట్ అయిందో మళ్ళీ దేవర కూడా అదే రేంజ్లోకి వెళ్ళిపోద్దన్న స్టేజ్లోకి వెళ్ళిపోయినా. అండ్ అఫ్కోర్స్ మనకు తెలుసు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ యాక్టర్ ఎవర్రా అంటే 100% ఎన్టీఆర్ పేరు చెప్తుంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఎంత ఎమోషన్ అయినా ఈజీగా అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ చేయగలరు. దాన్ని రాజమౌళి గారే ఒప్పుకున్నారు. సో రాజమౌళి గారు ఎవరైనా ఒప్పుకోతుంది, అంత మంచి యాక్టర్. అండ్ సాంగ్ ఒక రేంజ్లో ఉంది, సూపర్ అనిపించింది. అండ్ దాని తర్వాత నేను వెయిట్ చేసిన చుట్టమల్లె సాంగ్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ అయితే ఒక రేంజ్లో అనుకున్నా, కానీ చుట్టమల్లె సాంగ్ నాకు ఆ రేంజ్ అంటే బాగుంది. మొత్తం ఆ లొకేషన్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి, లుకింగ్ బాగుంది, ఇద్దరి కాంబినేషన్ బాగుంది, కెమిస్ట్రీ బాగుంది. బట్ అంటే మనం ఆల్రెడీ టైటిల్ సాంగ్ చూసాం కదా, అది ఒక రేంజ్లో అనిపించింది. దానికి కొంచెం తగ్గింది అనిపించింది ఇది. అండ్ సరే అది తగ్గింది. నెక్స్ట్ ఇంకో సాంగ్ వస్తుంది కదా అనుకున్నాను. నెక్స్ట్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఇంకో సాంగ్ వచ్చింది, బీబీ ఏదో అనుకుంటే ఒక సాంగ్ వచ్చింది. సీరియస్గా నాకు ఆ సాంగ్ నచ్చలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది ఉండొచ్చు, నాకు ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బట్ కాకపోతే సాంగ్ అయితే సో అంటే నాకు చూసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో అది మీరు నెగిటివ్గా తీసుకోండి, పాజిటివ్గా తీసుకోండి. బట్ ఎన్టీఆర్ వీళ్ళందరూ బాగున్నారు, లుక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ ఆ సాంగ్ మాత్రం సీరియస్గా చెప్తున్నా, నాకు ఆ సాంగ్ అంత అనిపించలేదు, అంత ఎక్కలేదు కూడా సాంగ్. అండ్ ఆ సాంగ్లో స్టెప్స్ కూడా ఆల్రెడీ రిపీటెడ్ స్టెప్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఎంత మంచి డాన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు ఆయన. బట్ ఆ రిపీటెడ్ స్టెప్స్ నాకు ఆ సాంగ్ వల్లనే ఏంటో నాకు అంత రాలేదు. ఓకే, ఇక ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ కోసం ఎదురు చూద్దాం. ట్రైలర్ అనుకున్నా, బట్ ఆ ట్రైలర్ వచ్చాక ట్రైలర్లో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థీమ్ ఏదైతే ఉందో, తీసుకున్న థీమ్ మళ్ళీ ప్రశాంత్ నీలో ఏదైతే డార్క్ వరల్డ్ థీమ్ తీస్తాడో సో అదే థీమ్లో మనకైతే మళ్ళీ ఈ మూవీ కూడా తీస్తుంది. అండ్ ఇక మూవీ ట్రైలర్ చూశాక నాకు ఇద్దరు ఎన్టీఆర్ ఉండడం, ఎప్పుడైతే ఇద్దరు ఎన్టీఆర్లో తండ్రి కొడుకు అన్నారో నాకు కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది. సో అంటే సినిమా నాకు హిట్ అవ్వాలి, ఎందుకంటే మన సినిమా, మన తెలుగు సినిమా ఒక రేంజ్లోకి వెళ్ళిపోవాలనేది నా ఒపీనియన్. బట్ కాకపోతే చూస్తున్నప్పుడు ఒక చిన్న ఏదో టెన్షన్ అనమాట. అసలు సేమ్ నాలాగా మీరు ఫీల్ అయి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో బట్ ఎన్టీఆర్ని నాకు ఇందులో ఒక 2 షార్ట్స్ మాత్రం అసలు అదిరిపోయినాయి. సో లాస్ట్లో సొరచాప సీన్, నిజంగా చెప్తున్నా, సొరచాప ఆ ఒక్క సీన్ కోసం థియేటర్కి వెళ్ళిపోవచ్చు. అసలు సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ సీన్లో ఉన్నది మనకి దేవర కొడుకు. సో దేవర కొడుకు అనమాట. అంటే అప్పటివరకు మనకి ట్రైలర్లో ఏం చూపించారు, దేవర గట్స్ ఉన్నోడు, బాగా ధైర్యం ఉన్నోడు, తోపు తురుము. కాకపోతే దేవర కొడుకు ఎవరైతే ఉందో బాగా పిరికోట్ లాగా చూపించింది మనకి. బట్ ఒక టైం వచ్చినప్పుడు తండ్రి ఖచ్చితంగా ఏదో ఒక ఆపదలో ఉంటారు. తండ్రి గురించి మనోడు పూర్తిగా తెలుసుకున్నాక, ఎందుకంటే ఇందులో ఒక డైలాగ్ చెప్తారు ఎన్టీఆర్, నీ కొడుకు ఏదో పని మీద పోలేదు, పంతం బట్టి పోయిండు, సో అది అయ్యే వరకు రాడు అని. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే తండ్రికి కొడుకు మధ్య కొంచెం క్లాషెస్ ఉంది. సో తండ్రి చేసే పనులు కొడుకు నచ్చదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని, ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక మాట చెప్తారు, దేవరను చంపాలంటే సరైన టైమే కాదు, సరైన ఆయుధం కూడా కావాలి. సో ఆ సరైన ఆయుధం ఎవరు? ఆబ్వియస్గా ఎన్టీఆర్ కొడుకు, దేవర కొడుకు అనమాట. సో దేవర కొడుకుకి దేవర నచ్చదు కాబట్టి సో ఆబ్వియస్గా వీడిని ఉపయోగించుకొని దేవరను చంపాలనేది వాళ్ళ టార్గెట్. సో అది మనకి క్లియర్గా కనపడుతుంది. సో స్టోరీ అయితే మరీ కొత్త స్టోరీ అయితే కాదు. సో
ప్రిడిక్ట్ చేయొచ్చు నాకు తెలిసిన మూవీని. కానీ దాన్ని కొరటాల శివ గారు అంటే ఇంతకుముందు కొరటాల శివ తీసిన మూవీస్ అన్నీ కూడా కొత్త స్టోరీస్ కాదు. కానీ దాన్ని కొరటాల శివ ఆయన ప్రజెంట్ చేసే విధానం అదిరిపోద్ది అనమాట. అంటే ప్రతి సినిమాలో కూడా ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుంది. జనతా గ్యారేజ్లో కావచ్చు, మనకి ఒక ఆఫీస్లో ఉండే ఎపిసోడ్ కావచ్చు, మోహన్ లాల్కి అండ్ ఎన్టీఆర్కి జరిగే ఒక ఎపిసోడ్ కావచ్చు, ఇట్లా కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. ఆ కొరటాల శివ సినిమాలో పర్టికులర్గా ఆ ఎపిసోడ్స్ అనేవి చాలా హైలైట్ అవుతాయి. సో అట్లా ఈ మూవీలో కూడా అలాంటి ఎపిసోడ్స్ నాకు తెలిసి ఉంటాయి, ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే ఆయన మార్కే ఆ ఎపిసోడ్స్ అవే సినిమాకి హైలైట్ అవుతాయి అనమాట. సో అట్లా కొడుక్కి తండ్రికి మధ్య ఒక ఎపిసోడ్, ఒక మంచి ఎపిసోడ్ పడాలి. అండ్ విలన్కి హీరోకి మధ్య ఒక మంచి ఎపిసోడ్ పడితే సినిమాని ఇవ్వడాపలేదు, ఎర్రగదీస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రైలర్ విషయంలో మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నాకు ట్రైలర్ పరంగా కొద్దిగా నచ్చలేదు. సో సీరియస్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిట్టినా ఏమైనా అనుకోండి, బట్ నా గుండె మీద చేసుకుని చెప్తున్నా. అండ్ మీకు అనిపించిందో మీరు చెప్పండి. కొంచెం తగ్గింది, అంటే కొరటాల శివ మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ కొంచెం తగ్గింది. బట్ ట్రైలర్లో కావాలనే వాళ్ళు హైడ్ చేశారా, కావాలని హైడ్ చేసి చూపించారా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఆచార్యతో బాగా దెబ్బతిన్నాడు కాబట్టి దీన్ని మరీ హైప్లో చూపించి థియేటర్ పోయినాక హైప్ తగ్గింది అనుకో బాగుండదు. సో ముందే ట్రైలర్లో మనం కొంచెం తక్కువ రివ్యూల్ చేసుకుని సినిమాలో ఎక్కువ రివ్యూల్ చేసుకుంటే బాగుంటుందని ఏమన్నా ప్లాన్ చేశారేమో. అంటే యాజ్ ఆఫ్ విజువల్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ డైలాగ్ ఏదైతే ఉందో స్టార్టింగ్లోనే మనకి ప్రకాష్ రాజ్ దేవర గురించి ఎవరికో చెప్తుండ్రు స్టోరీ. సో ఆ స్టోరీ ఎవరికి చెప్తుండ అనేది మనకి క్లారిటీ లేకనే. సో కులము, మతము, జాతి, భయం అనేది లేకుండా క్రూరత్వంగా ఉన్న ఒక గ్యాంగ్, అప్పటి వరకు తెగ రెచ్చిపోయిన ఒక గ్యాంగ్ గుండెల్లో ఒక భయాన్ని పుట్టించిన వ్యక్తి దేవర. సో దేవర వచ్చాక ఆ భయం అనేది వాళ్ళకు తగ్గి బతుకు మీద, అంటే ఓన్లీ బతికంత వరకే ధైర్యం ఉండాలి, చంపేంత ధైర్యం ఉండకూడదు మనిషిని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్. సో అట్లా ఆ గ్యాంగ్ని దేవర ఎట్లా అరికట్టాడు, అండ్ దాని తర్వాత ఆ గ్యాంగ్ దేవర కొడుకుని ఉపయోగించుకుని దేవర మీద ఎట్లా అటాక్ చేశారు, అండ్ తర్వాత దేవర కొడుకు దేవర గురించి తెలుసుకుని వాళ్ళని ఎట్లా అటాక్ చేశాడు అనేది మూవీ. మరి ఈ మూవీలో దేవర ఉంటాడా, చివరికి వచ్చే వరకు దేవరని కనుక ఒకలా చంపేసే ప్రయత్నం ఏమైనా ఉందా? ఎందుకంటే కొడుకు ఎమోషన్ బయటికి రావాలంటే తండ్రి ఏదో ఒక ఆపదలోకి వెళ్ళాలి. సో అప్పుడు ఎందుకంటే అంత పిరికులా చూపించదు కాబట్టి ఆ ఆపదలో ఉన్నప్పుడే మనోడు మళ్ళీ తండ్రిని కాపాడడానికి వెళ్తారు కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా స్టార్టింగ్లో ఉన్నంత లేదు, బట్ కాకపోతే మూవీ వచ్చాక మూవీలో ఖచ్చితంగా ట్విస్ట్లు టర్న్స్ ఉండొచ్చు. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి. అండ్ నాకు కొరటాల శివ డైరెక్షన్ అనేది చాలా 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 నమ్మకం ఉంది. ఆచార్య ఫ్లాప్ అయిందంటే కొరటాల శివ డైరెక్షన్ చేయలేదు. 100% కొరటాల శివ చేసింది ఒక 20-30% డైరెక్షన్, మిగతా అంతా కూడా ఏళ్ళు పెట్టి గెలికిరల్లో చాలామంది, అందువల్ల ఆ మూవీ దొబ్బింది. కానీ లేదంటే ఆ మూవీ కూడా మంచిగా వచ్చే మూవీ. బట్ ఈ మూవీ మాత్రం యాదాపుగా ఉన్న విజువల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. సో నాకైతే అనిపించింది. బట్ మూవీ మీద మాత్రం మంచి హోప్ ఉంది. చూద్దాం మూవీ వచ్చాక మూవీ ఎలా ఉంది దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏమనిపించింది ట్రైలర్ చూశాక? నాకైతే సముద్రంలో కత్తులు పట్టుకున్న షాట్ ఏదైతే ఉందో, అంటే శ్రీకాంత్ చెప్తుంటాడు ఒక డైలాగ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది, కత్తులు పట్టుకున్న షాట్ అండ్ సొరచాప షాట్ మాత్రం రెండు అయితే అదిరిపోయింది మామూలు కాదు. సో ఇంకా మీకు ఇందులో ఏం నచ్చింది? జాన్వీ కపూర్ నాకైతే అంత జస్ట్ చూపించరు, అంతేం లేదు, ఆ గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. సో ఓవరాల్గా ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, బట్ మూవీ అయితే ఆ డిసప్పాయింట్ చేయదు. 100% నేను అనుకుంటున్నా అదే జరగాలి. ఇండస్ట్రీ రికార్డ్స్ దున్నేయాలి. దట్స్ ఇట్ గైస్. ఇది వీడియో. దేవర గురించి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.